నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి గవర్నమెంట్ జాబ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి యూపీఎస్సీ, ఆ తర్వాత గ్రూప్స్. ఈ గ్రూప్స్లో ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 ఇలా మనకి చిన్న లెవెల్స్ నుంచి పెద్ద లెవెల్స్ పోస్టుల వరకు ఉంటాయి. అయితే గ్రూప్ 2లో ముఖ్యంగా మనకి ఎలాంటి పోస్టులకి మనం గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, ఈ గ్రూప్ 2లో ఎలాంటి పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2కి ఎలాంటి ప్రిపరేషన్ అవసరమై ఉంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శివన్ గారు, గ్రూప్స్ మెంటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. గ్రూప్ 2 విషయానికి వస్తే మనకి గ్రూప్ 2లో అసలు గ్రూప్ 2కి సంబంధించి ఎలాంటి పోస్టులు ఉంటాయి సార్? మామూలుగా స్టేట్ సర్వీసెస్ రెండు రకాలుగా ఉంటాయండి. సో మనకి హైయెస్ట్ సర్వీసులు వచ్చేసి గ్రూప్ 1 ఉంటాయి ఎక్కువగా. సో గ్రూప్ 1లో వచ్చేసి మనకి డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అట్లాంటి పోస్టులు ఉంటాయి. సో తర్వాత సెకండ్ వచ్చేసి గ్రూప్ 2 పోస్టులు అయితే ఉంటాయి. ఈ గ్రూప్ 2లో మనకి ఎక్కువగా తహసీల్దార్స్, సబ్ రిజిస్టార్ గ్రేడ్ 2, అలానే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇలా ఉంటాయండి. అయితే గ్రూప్ 2లో పోస్టులు రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి. సో ఎగ్జిక్యూటివ్లో డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇలా ఉంటాయి. సో నాన్ ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి కంప్లీట్గా ఏఎస్ఓస్ ఇలా ఉంటాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జిఏడి, సో లా డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి పోస్టులు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి పోస్టులు అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇవి స్టేట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి దీనికి సంబంధించి. ఓకే, స్టేట్లోనే ఇది ఓన్లీ స్టేట్ వైడ్గా జరుగుతుంది. అవునండి, స్టేట్ ఎగ్జామ్. అయితే ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వటానికి మనకి ఎంత టైం పడుతుందండి? యూపీఎస్సీ గ్రూప్ 1 ఇవన్నీ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి 1 ఇయర్ టార్గెట్ పెట్టుకుంటారు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇలా టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. సో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వటానికి మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది? సో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి 6 మంత్స్ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకే. సో అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న ముందు ఒక 6 మంత్స్ స్ట్రాటజీ అనేది తీసుకోవాలి. అయితే ఈ గ్రూప్ 2 అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో నోటిఫికేషన్ ముందు ప్రిలిమ్స్ కండక్ట్ చేసి తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో తెలంగాణలో ఇంతకుముందు గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉండేది. సో అది ఇంటర్వ్యూ తీసేశారు. సో తెలంగాణలో వచ్చేసి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయరు. సో డైరెక్ట్గా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 4 పేపర్స్ ఇలా ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుందండి. అయితే గ్రూప్ 2 పరీక్ష ప్రతిసారి కూడా మనకి ఎప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది? ఈ గ్రూప్ 2 అనేవి ప్రతి సంవత్సరం జరగవండి, ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తుంటారు నోటిఫికేషన్స్. సో అయితే మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే గత 2 years నుంచి ఒకసారి నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ మధ్య చూస్తే చాలా గ్యాప్ వచ్చింది ఇయర్స్. సో అలానే తెలంగాణలో కూడా మనకి మ్యాక్సిమం మొన్న రీసెంట్గా అయితే వచ్చాయండి. అది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 1 year వరకు బ్యాక్ రావడం జరిగింది. సో ఇలా 1 year ప్రతి ఇయర్ ఉండవు కాబట్టి సో వచ్చినప్పుడే అవకాశం అన్నమాట. సో సువర్ణ అవకాశం అది. సో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి సో ర్యాంక్ తెచ్చుకునేందుకు ప్రిపేర్ అయితే మంచిదండి. అయితే దీనికి ఈసారి మనకి 750 పోస్టులు ఎన్నో ఉన్నట్టున్నాయి కదా గ్రూప్ 2కి సంబంధించి? గ్రూప్ 2 అవునండి. సో మరి ఈ గ్రూప్ 2కి మనకి చాలా బుక్స్, చాలా ఆథర్స్ ఉంటాయి. సో ఈ బుక్స్ విషయంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఎలాంటి బుక్స్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు సిలబస్ ఇస్తారు, సిలబస్కి సంబంధించి బుక్స్ చాలా ఉంటాయి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి మనకి కొన్ని కోట్ల బుక్స్ ఉన్నాయనుకున్న మనకి అర్థమవుతుంది. సో ఏ బుక్ చదివితే వీళ్ళకి మంచి అవగాహన అండ్ మంచి నాలెడ్జ్ వచ్చి వాళ్ళు గ్రూప్ 2ని క్రాక్ చేయగలుగుతారు? బుక్స్ అనేవి మామూలుగా 3 typesగా డివైడ్ చేసుకుంటామండి ఇక్కడ. ఒకటి పబ్లికేషన్స్ ఉంటాయి. ఇవి 3 typesగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి కొన్ని, తెలుగు అకాడమీ బుక్స్, సో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఇలా ఉంటాయి. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ ఆథర్ పబ్లికేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ ఆథర్స్ రాసిన బుక్స్ ఉంటాయి. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేసే మెటీరియల్స్ ఉంటాయి. సో వీటిలో కూడా బెస్ట్గా చూసుకుంటే ఇక్కడ గ్రూప్ 1కి గ్రూప్ 2కి మధ్య డిఫరెన్స్గా తీసుకోవాలండి. సో గ్రూప్ 2 ఏంటంటే మామూలుగా ఎక్కువ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనకి క్వశ్చన్ ఇచ్చేసి ఏబిసిడి అలా ఇచ్చేస్తారు. సో వాటిలో మనం చూస్ చేసుకోవాలి, మల్టిపుల్ చాయిస్ అనమాట. సో వీటిలో ఎక్కువగా ఫ్యాక్ట్స్ అడుగుతారు. సో ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి సో గ్రూప్ 2కి ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఎక్కువగా మనకి బాగా సూట్ అవుతాయండి. సో గ్రూప్ పబ్లిక్ బుక్స్ కంటే కూడా. సో తెలుగు అకాడమీ బుక్స్ ఏంటంటే అవి ఎక్కువగా మెయిన్స్ ఓరియంటెడ్లో ఉంటాయి. సో మెయిన్స్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఈ గ్రూప్ 2కి సంబంధించి ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ ఆథర్ బుక్స్ అవడం మంచిది. అలానే ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్ ఉంటాయి. కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ సమ్మరైజ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్లో స్టార్టింగ్లో ఖచ్చితంగా బుక్స్ అనేవి ప్రాపర్గా ఎంచుకోవాలండి. సో గ్రూప్ 2 యొక్క ర్యాంక్ డిసైడ్ అయితే సోర్సెస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెన్స్గా తీసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒక బుక్ తీసుకుంటారు, కొన్ని ఫ్యాక్ట్స్ అనేది చదువుతారు. సో ఫ్రెండ్ ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు సో అందులో కవర్ అవ్వలేదనుకోండి మళ్ళీ ఇంకో బుక్ కొంటూ ఉంటారు. సో తన ఫ్రెండ్ చదివే బుక్స్ కొంటూ ఉంటారు. సో అలా ఉంటుందండి. ఈ బుక్స్ చూసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో. సో చాలా జాగ్రత్త తీసుకోవాలి. నేనైతే ఎక్కువగా ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనేవి గ్రూప్ 2కి చాలా బాగా వర్కౌట్ అవుతాయండి. సో గ్రూప్ 1కి అయితే మాత్రం గవర్నమెంట్ పబ్లికేషన్స్ బాగుంటాయి. సో తెలుగు అకాడమీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ బుక్స్ బాగుంటాయి.
ఓకే. ఇప్పుడు నోట్ మేకింగ్ అంటారు. అవునండి. ఇప్పుడు చదివిన ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక బుక్‌లో రాసుకుంటే వాళ్ళకి ఆ రివిజన్ టైమ్‌లో ఉపయోగపడుతుందండి. ఈ నోట్ మేకింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తే బావుంటుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బావుంటుందంటారు? సో రీడింగ్స్ ఉంటాయండి మనం చదివేటప్పుడు. సో ఫస్ట్ ఒక యాస్పిరెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బుక్‌ని చదవాలండి. ఆ బుక్‌ని ఎలా చదవాలంటే ఒక నావెల్‌లా చదవాలి. అసలు ఏముంది? ఇండెక్స్‌లో ఏమున్నాయి? మనకి సిలబస్‌లో ఏమిచ్చున్నారు? ఎటువంటి టాపిక్స్ ఇండెక్స్‌లో ఉన్నాయి? సో అవి మొత్తం కవర్ అవుతున్నాయా లేదా? ఫస్ట్ ఒక ఓవర్‌వ్యూ చదవాలి. సో ప్రతి టాపిక్కు ఏంటి? ఈ టాపిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అని ఉంది. సో పార్లమెంట్ అంటే ఎవరెవరు ఉంటారు అందులో? సో పార్లమెంట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ది లోక్‌సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఇలా దానికి సంబంధించి ఓవర్‌వ్యూ మొత్తం చదివిన తర్వాత ఫస్ట్ రీడింగ్‌లో ఎలాంటి నోట్ మేకింగ్ చేయకూడదండి. అలానే ఎటువంటి ఆన్‌లైన్ కూడా చేయకూడదు. అది మొత్తం చదివిన తర్వాత సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రీడింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నోట్ మేకింగ్ చేయాలి. ఎందుకు సెకండ్ రీడింగ్లో చేయాలంటే ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు మొత్తం ఇంపార్టెంట్లా అనిపిస్తాయి పాయింట్స్ మొత్తం కూడా. సెకండ్ రీడింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కంప్రెస్ అవుతాయి చాలా. మనకి ఏది ప్రాపర్గా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సో కాబట్టి నోట్ మేకింగ్ అనేది సెకండ్ రీడింగ్ చేయాలి. సో నోట్ మేకింగ్ అనేది ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వచ్చేసి 100 పేజెస్ ఉందనుకోండి. సో దాన్ని 1/10 చేసుకోవాలి. సో 10 పేజెస్లో మనం కంప్రెస్ చేసుకునే విధంగా నోట్ మేకింగ్ చేయాలి. సో అలా కాకుండా మళ్ళీ దాన్ని 50 పేజెస్ 60 పేజెస్ చేస్తారంటే అది మినీ బుక్ అవుతుంది దానికి. సో నోట్ మేకింగ్ ఎలా చేస్తారంటే సో టాపిక్ని సమ్మరైజ్ చేసుకుంటారు, చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్లా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ A4 షీట్ ఉంది. సో A4 షీట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సో ఒక సైడ్ ఇలా రాస్తారు, ఇలా రాస్తారు, బ్యాక్ సైడ్ రాస్తారు. ఇట్లా సమ్మరైజ్ చేసుకొని కంప్రెస్ చేసుకోవాలండి. ఇవి మనకి ప్రిపరేషన్ చివరిలో అనమాట. చివరి డేస్లో ఆ బుక్ మొత్తం చదవకుండా ఈ నోట్ మేకింగ్ చేసినవన్నీ చదువుకుంటే సరిపోతుంది. అయితే ఈ నోట్ మేకింగ్ మనకి 2 టైప్స్ ఉంటుందండి. కొందరు ఏంటంటే డైరెక్ట్గా బుక్స్ ఉంటాయి కదా రెఫరెన్స్ బుక్స్లో వాటిలో అన్లైన్ చేసుకుంటారు. సో అన్లైన్ చేస్తారు, కొంతమంది హైలైట్ చేసుకుంటారు కలర్స్గా. సో కొంతమంది A4 షీట్లలో బుక్స్లో రాసుకుంటారు. సో ఇలా ఉంటుంది. సో చివరిలో అయితే ఆ ప్రిపరేషన్లో చివరిలో ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళు. సో అక్కడ వచ్చేసి కొంతమంది ఆ నోట్ మేకింగ్ అనేది చదువుకుంటారు. పేపర్స్ ఉంటాయి కదా, సో అవి చాలా ఈజీగా ఉంటాయండి బుక్ అంటే కూడా. సో నా చాయిస్ ఏంటంటే నేను చెప్పే స్టూడెంట్స్కి ఎక్కువగా సో A4 షీట్స్లో మెయింటైన్ చేయాలండి. ప్రతి సబ్జెక్ట్కి A4 షీట్స్ అనేది డిఫరెంట్గా పెట్టుకొని నోట్ మేకింగ్ చేయాలి. ఈ నోట్ మేకింగ్ కూడా అన్ని టాపిక్స్ చేయాలా అంటే కొంతమంది అన్ని టాపిక్స్ వేసుకుంటారు బుక్ మొత్తం. సో కొంతమంది అన్నీ చేయరండి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండి అవి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అటువంటివి నోట్ మేకింగ్ చేసుకొని చివరి డేస్లో చదువుతారు. సో రిమైనింగ్ టాపిక్స్ ఆటోమేటిక్ స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి అవి అవసరం లేదు. ఇలా నోట్ మేకింగ్ ఉంటుందండి. నోట్ మేకింగ్ ఓకే. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కానీ, ఒక ఏదైనా మెథడాలజీ గురించి చదువుతున్నప్పుడు దాన్ని చదివే ప్రాస్పెక్టివ్‌ని ఎలా చూడాలి అంటారు? మనం ఎలా చదివితే మనకు ఆ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుందంటారు? దాన్ని అప్లికేషన్ వైస్‌గా చూడాలా? లేదంటే స్టాక్స్ కింద చూడాలా? ఆ థీమ్‌ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటారు? సో ఇది డిస్కస్ చేయాలంటే మనకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అండి. సో మనకి ఓల్డెన్ డేస్లో 90s కావచ్చు 200స్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవేంటంటే బుక్స్ చదువుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అలా లేదు, మల్టీ డైమెన్షన్లో చదువుకోవాలి, అన్ని కోణాల టాపిక్స్ అనేవి కవర్ చేసుకోవాలి. సో ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ మొత్తం చదవాలి. స్టాటిక్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, ఒకేలా ఉంటుంది హిస్టరీ లాగా, అది చదువుకోవాలి. దానికి రిలేటెడ్గా కరెంట్ ఈవెంట్స్ ఏమొస్తున్నాయి, సో 1 ఇయర్లో మేజర్గా దానికి సంబంధించి వార్తలు ఏమున్నాయి, సో అవన్నీ కవర్ చేసుకుంటూ ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ చదువుకోవాలండి. సో ఒకవేళ మెయిన్స్ ప్రిలిమ్స్ ఉంటాయి కదండి, ఆ మెయిన్స్ ప్రిలిమ్స్ ఉంటాయండి, వాటికి సంబంధించి డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అనేది ఫ్యాక్ట్స్ ఎక్కువ కవర్ చేస్తారు, ఫండమెంటల్ థింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మెయిన్స్ అప్రోచ్ వేరుగా ఉంటుంది. సో ఇది గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1 కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్స్ మొత్తం డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ మనకి మొత్తం ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉంటుంది. తెలంగాణలో మనకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ కదా గ్రూప్ 2 ఉంది. సింగిల్ ఎగ్జామ్ అండి. మరి ఒకేసారి ప్రిలిమినరీ మెయిన్స్ అనేవి ఉండవు. ఉండదండి. మరి ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఎలా ఉండాలి అంటారు? సో దీనికి బాగా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలండి. ప్రిలిమ్స్ లేదు కాబట్టి ఎక్కువ డెప్త్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఉంటే ఫస్ట్ స్టెప్లోనే ఫిల్టర్ అయిపోతారు చాలామంది. ఓకే. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అలానే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ కూడా డిఫికల్టీ చేస్తారు బాగా. సో ఎందుకంటే డైరెక్ట్గా ర్యాంక్స్ ఇచ్చేస్తారు, రిజల్ట్స్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి ఉంటాయి. సో కాబట్టి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ అనేది పెంచుతారండి. క్వశ్చన్ డిఫికల్టీ అంటే క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ అడగరండి, కన్ఫ్యూజ్ స్టేట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆస్పిరెంట్ యొక్క టైంని తినేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం సిలబస్లో ఉన్న టాపిక్స్ చదువుకుంటారు ఆస్పిరెంట్స్. సో ఎగ్జామ్లో కూడా 100%కి 80% 90% వరకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే అవి ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి అనమాట. 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఉంది, ఏది రాంగ్ ఉందని చెప్పేసి అక్కడ టైం అనేది తీసేసుకుంటాయి. అలా ఎగ్జామినర్స్ అనేది క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేస్తారండి. సో దానివల్ల వచ్చేసి ఎగ్జామ్లో అభ్యర్థులు అనేవాళ్ళు చాలా వరకు కూడా టెన్షన్గా ఫీల్ అయ్యి ఎక్కువగా తెలిసిన క్వశ్చన్స్ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. సో అప్రోచ్ అనేది దాన్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా క్లారిటీ అనే కాన్సెప్ట్ ఉండాలండి. టాపిక్స్ మీద చాలా క్లారిటీగా ఉండాలి. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే. సో అలా క్లారిటీ అప్రోచ్ ఎక్కువ ఉండాలండి. ఈ నోట్బుక్ అనాలిసిస్ అంటే నోట్బుక్ మెయింటైన్ చేయటం కానీ, ఇప్పుడు ఇది చదవటం కానీ, ఈ రెండు సైమల్టేనియస్గా చేస్తే అంటే కాన్సెప్ట్ వైజ్గా వాళ్ళు నోట్ని తయారు చేసుకుంటే బాగుంటుందంటారా? మామూలుగా కొందరు కోచింగ్కి వెళ్తారండి. సో కొందరు ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో కోచింగ్ వల్ల ఏం చేయాలంటే సో కోచింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత
అవి ఏం చెప్పారో చదవాలండి. ఫస్ట్ మొత్తం చదివిన తర్వాత రెఫరెన్స్ బుక్స్లో కూడా ఆ టాపిక్ అనేది చదివి పెట్టుకుంటారు. సో ఓకే. చదివి పెట్టుకోవాలండి. అప్పుడు ఏంటంటే క్లారిటీ వస్తుంది ఒక టాపిక్ మీద. సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నోట్ మేకింగ్ చేస్తారు. సెకండ్ రీడింగ్లో చేసుకోవచ్చు అండి నోట్ మేకింగ్. ఫస్ట్ అయితే మీరు తీసుకున్నట్టు కోచింగ్ మాడ్యూల్ కావచ్చు, కోచింగ్ కావచ్చు అండి. సో ఆ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాతే రెఫరెన్స్ బుక్లోకి వెళ్ళాలి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కోచింగ్కి వెళ్తారు, క్లాసెస్ వింటారు, కానీ వాళ్ళు చెప్పిన టాపిక్స్ చదవరండి. డైరెక్ట్గా రెఫరెన్స్ బుక్స్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో దానివల్ల క్లారిటీ మిస్ అయిపోతారు. సో కోచింగ్లో నీట్గా క్లారిటీగా చెప్తారు అన్నీ కూడా. సో దానివల్ల రెఫరెన్స్ బుక్స్లో డిఫికల్టీ ఉన్నప్పటికీ కూడా అవి అర్థమైపోతాయి. ఓకే. సో అప్రోచ్ అనేది ఫాలో అయితే బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తీసుకోని వాళ్ళు కూడా క్రాక్ చేస్తున్నారని Yeah. వింటున్నాం. మీరు 6 months ఆఫ్ టైం సరిపోతుంది అంటున్నారు. నేను రీసెంట్గా నా సర్వేస్లో తెలిసింది ఏంటి అంటే ఒక విద్యార్థి ఒక బుక్ అంటే ఒక సబ్జెక్ట్ కోసం 2-3 బుక్స్ కూడా రిఫర్ చేస్తున్నారని. ఈ 6 months ఆఫ్ టైం సరిపోతుందా అండి అలా రిఫర్ చేసే వాళ్ళకి? 6 months టైం అంటే నోటిఫికేషన్ ముందండి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే మంత్కి 6 months ముందు నుంచి స్టార్ట్ చేయాలి గ్రూప్ 2. సో నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒక 2 months కలిసి వస్తుందండి ఎగ్జామ్కి. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో బుక్స్ చూజ్ చేసుకుంటారు కదండి, అక్కడ 2-3 బుక్స్ అవ్వడం వల్ల లాస్ అవుతుంది, ఎక్కువ టైం పోతుంది. సో ఒకే బుక్ అనేది ప్రాపర్ బుక్ తీసుకోవాలండి. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. సో ఇక్కడ మనం అవ్వాల్సింది సబ్జెక్ట్ స్ట్రాంగ్లో ఉండాలి, కానీ అంటే క్వాలిటీ వర్సెస్ క్వాంటిటేటివ్. సో క్వాంటిటీ అంటారు కదండి, సో క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీగా బుక్ అనేది ఒకే బుక్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉందండి. సో పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇండియాలో కొంటూ ఉంటారు ఎక్కువ. సో ఆ బుక్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది, అంటే ఆ సబ్జెక్ట్కి ఇంకే బుక్ చదవాల్సిన అవసరం లేదు. సో ఆ బుక్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవుతారు. సో స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. సో 2-3 బుక్స్ అనేది రెఫర్ చేయడం అనేది మామూలుగా అవసరం లేదు, నెసరీ ఏం కాదు. సో అది ఆప్షనల్. కొంతమంది ఏంటంటే చదివిన తర్వాత టైం ఉంటే ఇంకో బుక్ అనేది రెఫర్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం మంచి బుక్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఒక సబ్జెక్ట్కి. ఓకే. అయితే గ్రూప్ 2ని ఇలా కోచింగ్ లేకుండా కూడా వెళ్ళి క్రాక్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి గ్రూప్ 2. దానికి ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి, 6 months స్ట్రాటజీని. ఓకే. సో 6 months ముందే సిలబస్ తీసుకొని, ఈ సిలబస్ తీసుకున్న తర్వాత ఈ సబ్జెక్ట్స్ మనం చదవగలమా లేదని చెప్పేసి సిలబస్ షీట్ తీసుకోవాలండి. ఫస్ట్ పీడిఎఫ్ తీసుకొని నీట్గా మొత్తం అనాలిసిస్ చేయాలి, మొత్తం సిలబస్ అంతా. ఇవి మనం చదవగలమా లేదా. సో ఓకే మనం చదవగలం ఉన్నప్పుడు రెఫరెన్స్ బుక్స్ అనేవి ప్రాపర్గా తీసుకొని ఒక రివ్యూ ప్రకారం అలా ప్రాపర్గా తీసుకొని, సో పాస్ట్లో టాపర్స్ ఎటువంటి బుక్స్ చదువున్నారు, సో ఏ బుక్స్కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నాయి, ఎటువంటి బుక్స్ బాగా అప్డేట్ అవుతున్నాయి మార్కెట్లో, ఇలాంటివన్నీ చూసుకొని ఆ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలండి. చాలా స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వాలండి. సో ఫస్ట్ రీడింగ్ ఏదో చెప్పినట్టుగా నావెల్లాగా చదవాలి. మొత్తం మనకి ఒక సినిమా చూసినప్పుడు మనకు బాగా గుర్తుంటుందండి స్టోరీ అనేది, ఎప్పటికైనా గుర్తుంటుంది. సో ఎగ్జాక్ట్లీ అలానే మనం చదివేటప్పుడు ఆ టాపిక్స్లో ఏమున్నాయి, ఎటువంటి థింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ఓవర్వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ రీడింగ్లో చాలా డెప్త్గా వెళ్ళిపోవాలి, ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా గుర్తుండాలి. అంటే సెకండ్ రీడింగ్కి మనకి అన్నీ తెలిసిపోవాలి ఆ బుక్స్లో ఉన్నవన్నీ కూడా. సో తర్వాత డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోతాం. సో అలా చదవడం వల్ల ఖచ్చితంగా కోచింగ్ లేకుండా కూడా క్లియర్ చేయొచ్చండి. అయితే ఇక్కడ చాలామందికి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి డిఫికల్టీగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ ఇవన్నీ ఎప్పుడో 10th క్లాస్లో చదువుంటారండి, తర్వాత ఎవరికి టచ్ ఉండవు. బీటెక్లో చదివేటప్పుడు ఎప్పుడు టచ్ ఉండవు. సో ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎక్కువ ఏంటంటే ఆ 10th క్లాస్ అక్కడ చదువుంటారు కదా, సో వాటికి సంబంధించి పెద్ద అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా కోచింగ్కి ఎక్కువ మంది వస్తున్నారండి దానికి సంబంధించి. సో ఓన్గా ప్రిపేర్ అవ్వంటే స్ట్రాటజీ మాత్రం చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో రోజు ఇన్ అవర్స్ ప్రాపర్ ప్లాన్ ఉండాలి, చదివే విధానము, నోట్ మేకింగ్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే కోచింగ్ లేకుండా కూడా క్లియర్ చేయొచ్చండి. ఓకే. మీరు ఒక యాజ్ ఎ మెంటార్గా మీ స్టూడెంట్కి ఎలాంటి మెంటార్షిప్ ఇస్తూ ఉంటారు? సో ఫస్ట్ నేను స్టూడెంట్కి సంబంధించి టైం తీసుకుంటానండి. అంటే మీరు జాబ్ చేస్తున్నారా లేదా, ఫుల్ టైం ఆస్పిరెంటా, ఇలా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము. తీసుకుని వాళ్ళకి ఈ సిలబస్ మీద ఎంత అవేర్నెస్ ఉందో చూస్తామండి ఫస్ట్. సో వాళ్ళు సిలబస్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమీ అసలు అవేర్నెస్ లేదు, లేదా ఇంతకుముందు మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి ఉన్నారా, ఇవన్నీ కన్సిడర్ చేస్తామండి ఫస్ట్. చాలా డీటెయిల్స్ తీసుకుని అనాలిసిస్ చేసి వాళ్ళకి సంబంధించి స్ట్రాటజీ ఇస్తాం. సో మన స్ట్రాటజీ అనేది గ్రూప్గా ఉండదండి, ఇండివిజువల్గా ఉంటుంది. ప్రతి పర్సన్కి సపరేట్గా ఇస్తాం మేము గైడెన్స్ అనేది. ఆ గైడెన్స్ కూడా ఎలా ఉంటుందంటే ఏ ఒక్క 2 personsకి సేమ్గా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మేము గ్రూప్ 2కి మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి ఓ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో అందులో చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా ఉంటుంది గైడెన్స్ అనేది. వాళ్ళని బేసిక్స్ దగ్గర నుంచి తీసుకొస్తామండి ఫస్ట్. సో ఇప్పుడు గ్రూప్ 2కి ఏంటంటే బేసిక్ బుక్స్ అంటూ ఏముండవండి. సో మామూలుగా రెఫరెన్స్ బుక్స్ డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళకి కొన్ని మాడ్యూల్స్ ఇస్తాం మేము, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీ, ఇలా సబ్జెక్ట్కి సంబంధించిన మాడ్యూల్స్ అనేవి ఇస్తాము. ఆ మాడ్యూల్స్ ఏం చేస్తామంటే సమ్మరైజ్ చేస్తాం సబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా. సో ఆ సమ్మరీ మొత్తం చదవడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది సబ్జెక్ట్ అనేది. సో అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు రెఫరెన్స్ బుక్స్లోకి వెళ్తారు. మేము రెఫరెన్స్ బుక్స్ కూడా చాలా ప్రాపర్గా ఇస్తామండి, ఒకే బుక్ రెఫర్ చేస్తాం. సో బాగా సక్సెస్ రేటు, సిలబస్ అప్డేట్ ఉండేవి, కరెంట్ అఫైర్స్ యాడ్ అయిన బుక్స్ ఒకే బుక్ రెఫర్ చేస్తాము. మన మాడ్యూలు ప్లస్ ఈ బుక్స్ చదవడం వల్ల చాలా సక్సెస్ రేట్ ఉంటుందండి. తర్వాత టెస్ట్ సిరీస్ ఉంటుంది అందులో. ఇలా ప్రాపర్గా ప్లాన్ చేస్తాం. మీరు అన్నారు ఆస్పరెంట్స్ అది జాబ్ ఫుల్ టైమ్ ఆస్పరెంటా లేదంటే జాబ్ చేసుకుంటూ వాళ్ళు గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారని.
ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జాబ్ చేయకుండా జాబ్ చేస్తూ కూర్చుని జాబ్ చేస్తూ ఇప్పుడు గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇక్కడ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటుంది. 3-4 అవర్స్ అవుతారు. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ రోజుకి 8-10 అవర్స్ అవుతారు. సో ఇప్పుడు 8-10 అవర్స్ చదివే అభ్యర్థిని బీట్ చేయాలంటే 3 అవర్స్ వాళ్ళు ఎఫిషియన్సీ పెంచుకోవాలి. అంటే ఈ అభ్యర్థి 2 అవర్స్‌లో చదివేది వీళ్ళు 40 మినిట్స్‌లో కవర్ చేసుకునే వాళ్ళు ఎఫిషియన్సీ పెంచుకోవాలండి. ఆ ఒక్క కాన్సెప్ట్‌ని ఎవరైతే ఇంక్రీజ్ చేసుకుంటారో జాబ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. సో అయితే వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతుంటారండి. జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే టైం తక్కువ ఉంటుంది. సో ఎక్కువ వర్క్స్ ఉంటాయి. సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ చదివేస్తూ ఉంటారు. సో నేనైతే గ్రూప్ 1 మెయిన్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా హాలిడే తీసుకోమంటానండి. సో మెయిన్స్ అనేది ఇట్స్ ఏ బిగ్ ఎగ్జామ్, చాలా పేపర్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ రాయాలి. సో ఎగ్జామ్ అనేది 3 అవర్స్ రాయాలి కంటిన్యూస్గా. కానీ గ్రూప్ 2 అనేది అలా ఉండదండి. గ్రూప్ 2 అనేది జస్ట్ మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ చదవాల్సి వస్తుంది. కాబట్టి జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలంటే, సో మీరు మిగతా వాళ్ళని బీట్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ అప్డేట్ అవుతూ ఎఫిషియన్సీ పెంచుకోవాలి బాగా. మీరు వాళ్ళు చదివే 10 అవర్స్ 8 అవర్స్ దాన్ని మీరు 3-4 అవర్స్లో కవర్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళని బీట్ చేస్తారు. మనకి నేను ఇంకోటి కూడా విన్నా. ఆథర్ వేరేగా, టెస్ట్ సిరీస్ ఆథర్ వేరేగా, మనం చదివే బుక్ ఆథర్ వేరేగా, టెస్ట్ సిరీస్ ఆథర్. అసలు టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి వీళ్ళకి? అంటే ఇప్పుడు గ్రూప్స్లోని కానీ నాకు యూపీఎస్సీలో కానీ వచ్చిన క్వశ్చన్ రిపీట్ అయిన సంగతి నేను ఎక్కడ చూడలేదు. సో టెస్ట్ సిరీస్ని మీరు ప్రిపేర్ అవటం వల్ల, ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అంటే ప్రీవియస్ ఉండే పేపర్స్, అవి ప్రిపేర్ అవటం వల్ల ఎక్కడ మనకి లాభం అవుతుంది? ప్రిపరేషన్లో 2 పార్ట్స్ ఉంటుందండి. ఒక పార్ట్ మొత్తం చదువుకోవడం అండి. మనం ప్రిపేర్ అవ్వడము, నోట్ మేకింగ్ ఇవన్నీ ఉంటాయి 50%. ఇంకో 50% ఆఫ్ ది ప్రిపరేషన్ డిసైడ్ చేసే టెస్ట్ సిరీస్ అండి. సో మనం ఎంత నేర్చుకున్నా కూడా చివరిలో ఒక ఉండాలండి, ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి. సో మనకి మహాభారతంలో కూడా ద్రోణాచార్యుడు అంత ట్రైనింగ్ ఇస్తాడండి మొత్తం అర్జునుడికి అందరికీ. సో చివరిలో పరీక్ష పెడతాడు. సో అతను ఎంత నేర్చుకున్నాడు అని చెప్పేసి ఆ పరీక్షలో తేలిపోతుంది. ఎగ్జాక్ట్లీ ప్రిపరేషన్లో ఈ 50% ఆఫ్ ది టెస్ట్ సిరీస్ అనేది డిసైడ్ చేస్తుంది నువ్వేంటని. సో మీరు ఎన్ని గంటలు చదివారు, ఎన్ని బుక్స్ చదివారు, ఎటువంటి మెటీరియల్స్ చదివారు, ఇవన్నీ కదండి. టెస్ట్ సిరీస్లో మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 1 ఇయర్ నుంచి చదివారా, 6 మంత్స్ చదివారని కాదండి. 2 అవర్స్ ఎగ్జామ్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు. కొంతమంది తక్కువ అవర్స్ చదివినా కూడా బాగా పెర్ఫామ్ చేస్తారండి ఎగ్జామ్లో. సో అలా ఉంటుంది. అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది మామూలుగా గ్రూప్ 2కి సంబంధించి ప్రాపర్గా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎలా కండక్ట్ చేస్తామంటే 3 టైప్స్గా డివైడ్ చేస్తామండి టెస్ట్లని. సెక్షనల్ టెస్ట్ని డివైడ్ చేస్తాము. ఇవి ఒక్కో టెస్ట్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. సో నెక్స్ట్ రివిజనల్ టెస్ట్ అని తీసుకొస్తామండి. ఇక్కడ 2-3 సబ్జెక్ట్స్ అనేవి మిక్స్ చేస్తామండి. సో మిక్స్ చేస్తాం, చివరిలో ఫుల్ టెస్ట్లు పెడతాం. మామూలుగా యాజ్ యూజువల్గా మనకి టీజీపీఎస్సీ కండక్ట్ చేసే విధంగా కండక్ట్ చేస్తాం. ఇక్కడ ఎలా తెలుస్తుందంటే స్ట్రాటజీ అనేది సెక్షనల్లో ఒక అభ్యర్థి ఒక సబ్జెక్ట్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో సెక్షనల్ టెస్ట్లో తెలిసిపోతుందండి. అక్కడ చాలా లాజికల్గా ఇస్తాం మేము క్వశ్చన్స్. మామూలుగా ఒక మార్కెట్లో ఒక అపోహ ఉంటుందండి మామూలుగా. సో మేము కండక్ట్ చేసే టెస్ట్స్ నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎక్కువగా. సో అలా ఉండకూడదండి ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా. సో ఏదో మనం బయట బుక్స్ చదివేసాము అవే వస్తాయని చెప్పేసి అనుకోకూడదు. ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా దాన్ని బీట్ చేసే విధంగా, దానికి ఆన్సర్ చేసే విధంగా స్ట్రాటజీ ఉండాలండి. మేమేంటంటే ఆస్పిరెంట్స్కి మా గైడెన్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా లాజిక్స్, క్వశ్చన్స్లో లాజిక్స్ ఎలా ఇస్తారు, స్టేట్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఎలా ఇస్తారు, సో అంటే ట్రిక్స్ ఇస్తారండి కొన్ని ఎగ్జామినర్స్, అవన్నీ ఎలా బీట్ చేయాలని చెప్పేసి నేర్పిస్తాం ఎక్కువ. సో కాబట్టి సెక్షన్లో సబ్జెక్ట్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుస్తుంది. సో రివిజన్లో ఏంటంటే మీరు 2-3 సబ్జెక్టులు మిక్స్ అయినప్పుడు ఎలా ఉన్నారో తెలుస్తుందండి. అప్పుడు మీ స్ట్రాటజీ అనేది తెలిసిపోతుంది. ఫైనల్ టెస్ట్లో ఏంటంటే ఇక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తారో రేపు టీజీపీఎస్సీలో కూడా అలానే ఇవ్వాలి స్ట్రాంగ్ అనే అటెంప్ట్తో ఇస్తామండి టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్లో. టెస్ట్ సిరీస్ బిఫోర్ అంటే మీరు ఏమైనా మీ అకాడమీకి సంబంధించి మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉంటారా సిరీస్కి? మనం స్టార్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అండి. మా శివన్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేసిన టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాము మేము. ఫస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చామండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 తీసుకొచ్చాము. ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ చాలా మంచి స్పందన వచ్చిందండి. అంటే స్టార్ట్ చేసిన కొత్తలోనే మనకి చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి జాయిన్ అంతమంది మన దగ్గర జాయిన్ అయ్యారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ అండి. తక్కువ ప్రైస్లో ఇచ్చాము, మంచి క్వాలిటీ మెయింటైన్ చేసాము. సో ఈ లాజిక్స్ అండి టెస్ట్ సిరీస్లో ఆస్పిరెంట్ నేర్చుకోవాల్సింది. మీరు చదివే బుక్స్ నుంచి కాకుండా ఇక్కడ మనం టెస్ట్ సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఎంఎల్ లక్ష్మీకాంత్ గారు ఆథర్ రాశారు. సో మనం ఇచ్చే టెస్ట్ ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళు ఏం చదివారో ఇక్కడ వాళ్ళ లాజిక్స్ అనేవి తెలిసిపోతాయండి, వాళ్ళ స్ట్రాటజీ తెలిసిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా టెస్ట్ సిరీస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఆస్పిరెంట్కి. టెస్ట్ సిరీస్ ఇక్కడ ఎలా రాస్తారో క్లైమేట్ అనేది రేపు టీజీపీఎస్ ఎగ్జామ్ కూడా అలానే ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనం బ్రెయిన్ థింక్ చేయడం కానీ, థింక్ బిగ్ అంటారు కదండి, అటువంటి లాజిక్స్ అవన్నీ కూడా టెస్ట్ సిరీస్లో నేర్చుకోవాలి. మిస్టేక్స్ అన్నీ ఇక్కడే చేయాలి, టెస్ట్ సిరీస్లోనే మిస్టేక్స్ చేయాలి. సో అక్కడ ఎటువంటి మిస్టేక్ అనేది చేయకూడదు. సో తెలిసిన క్వశ్చన్ కూడా మిస్టేక్ చేశారంటే టీజీపీఎస్సీ మెయిన్ ఎగ్జామ్లో ఇట్స్ లైక్ ఏ బిగ్ మిస్టేక్ అండి. దానివల్ల కట్ ఆఫ్కి దూరం అవుతూ ఉంటారు. సో కాబట్టి టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అన్నీ ఇక్కడే చేయాలి.
ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అక్కడ చాలా జాగ్రత్త ఎగ్జామ్ అనేది రాయాలి. మైనస్ కూడా ఉంటుంది కదా ఇక్కడ? తెలంగాణలో మైనస్ లేదు, నెగిటివ్ మార్క్స్ లేవండి. Okay. ఏబిపిఎస్ ఆంధ్రప్రదేశ్లో అయితే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి. ఓకే. సో నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్లే బాగుంటుందండి. కాకపోతే స్టూడెంట్స్ ఒక పర్స్పెక్టివ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. కొంతమంది నెగిటివ్ లేకుంటే బాగుంటుంది అనుకుంటారు, సో కొంతమంది నెగిటివ్ ఉంటే బాగుంది అంటారు. సో నెగిటివ్ లేనప్పుడు కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది కూడా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు 10 క్వశ్చన్స్లో ఏదో పెట్టేసాం తెలియక 6 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో Okay. అయితే మేము కండక్ట్ చేసే టెస్ట్స్లో మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ పెడతామండి. సో నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ ఒక ఆస్పిరెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో అందుకని మేము నెగిటివ్ మార్క్స్ కాన్సెప్ట్ కూడాను Yeah, అర్థం తెలుస్తుంది. ఎంతవరకు అవునండి. కాన్సెప్ట్ అర్థం Yeah. చేసుకున్నారనేది తెలుస్తుంది. తెలుస్తుంది. అయితే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు. అవునండి. వాళ్ళు ఇంగ్లీష్లో టెస్టులు రాయాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది ఓన్లీ కంప్లీట్ మీడియం వైజ్, అంటే ఏ మీడియం వాళ్ళకి ఆ మీడియం టెస్ట్ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుందా? వీళ్ళు ఏ మీడియంలో ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు? అలా ఏముండదండి, పేపర్ 2 మీడియంస్ ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్లో 2 ఉంటాయండి క్వశ్చన్స్. సో టీజీపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో పేపర్కి మధ్యలో బోర్డు ఉంటుంది, ఈ సైడ్ ఇంగ్లీష్ ఇస్తారు, ఈ సైడ్ తెలుగు ఇస్తారు. ఎగ్జాక్ట్ మేము కండక్ట్ చేసేది కూడా 2 ఉంటాయండి, టెస్ట్స్లో 2 ఉంటాయి. సో మీడియం అనేది ఎలా ప్లే చేస్తుందంటే, సో ఏది బెస్ట్ అంటే చెప్పలేమండి, ఏ మీడియంకి ఆ మీడియం ఉంటుంది, దేంట్లో ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ అనేది బీట్ చేయొచ్చు. కాకపోతే ఈ మధ్య రీసెంట్ ట్రెండ్లో ఏమైందంటే, సో ప్రెజెంట్ వచ్చే జనరేషన్స్ మొత్తం కూడా పీపుల్ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉంటున్నారు. సో తెలుగు మీడియం తీసుకొని చాలా తక్కువ ఉంటున్నారండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కావచ్చు, గ్రాడ్యుయేషన్, బీటెక్ మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటున్నాయి. సో దీనివల్ల ఏమైందంటే తెలుగు మీడియం ఆథర్స్ అనే వాళ్ళు ఎక్కువగా బుక్స్ అని రిలీజ్ చేయట్లేదు. సో మార్కెట్లో అంతా ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ అండ్ మెయిన్స్ అవుతున్నారండి చాలామంది తెలుగు మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం బుక్స్ అంటే ఏపీ తెలంగాణలో ఉంటాయి, ఇంకెక్కడ ఉండవండి. కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గ్రూప్ 1 జరిగింది అనుకోండి, గ్రూప్ 1 అక్కడ మెటీరియల్స్ కూడా చదివేదానికి ఛాన్స్ ఉంటుంది, ఇండియా పార్ట్. సో వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది, యూపీఎస్సీ బుక్స్ చదవచ్చు. కానీ తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ 2 స్టేట్స్లో ఉండే బుక్స్ మాత్రం చదవాలి. యూపీఎస్సీ కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు కదా? రాయొచ్చండి, కానీ బుక్స్ అనేవి నేను చెప్పేది, మిగతా రిలీజ్ చేసే బుక్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం బాగా బెనిఫిట్ అవుతారు. సో తెలుగు మీడియం వాళ్ళు స్టేట్ బుక్సే ఉంటాయి. ఈ స్టేట్ బుక్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే ఉన్న బుక్స్లోనే ఉన్నాయి, అంటే అప్డేట్స్ లేవన్నమాట. అప్డేట్స్ అనేవి ఇప్పుడు ఇవ్వట్లేదు ఎక్కువగా, కానీ సక్సెస్ రేట్ బాగున్నాయండి తెలుగు మీడియం బుక్స్. ఫ్యాక్ట్స్ చెప్పాలంటే ఇప్పుడు గ్రూప్ 2కి కొన్ని బుక్స్ ఉంటాయండి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియం బుక్స్ చదువుతారండి. ఆథర్స్ వాళ్ళు చాలా బాగా రాస్తుంటారు తెలుగు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటాయి ఆ బుక్స్. సో అట్లాంటి చదవడం వల్ల కూడా బెనిఫిట్ అవుతారు. మీడియం మాత్రం ఎటువంటి కీ రోల్ ప్లే చేయదండి. సో ఏ మీడియం అయినా కూడా బాగా ప్రిపేర్ అయితే సబ్జెక్ట్స్ అనేవి సక్సెస్ అనేది వస్తుంది. కరెంట్ అఫైర్స్, ఇవి కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి? మనకి 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నవి కూడా ఈ మధ్య టచ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా చదవాలంటారు వీటి గురించి? సో కరెంట్ అఫైర్స్ అనేవి న్యూస్ పేపర్స్ అండి. సో న్యూస్ పేపర్స్ ఉంటాయి. సో మన స్టేట్ ఎగ్జామ్స్ కాబట్టి ఈనాడు పేపర్ ఖచ్చితంగా చదవాలి. సో ఈనాడు పేపర్ స్టేట్ పేపర్ చదవాలి. నెక్స్ట్ హిందూ పేపర్ చదువుతారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చదువుతూ ఉంటారు. సో ఇవన్నీ చదివే మాకు టైం లేదనుకుంటే ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేస్తాయండి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. సో మేము కూడా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తాము. సో బయట రిలీజ్ చేయం, యాప్లో రిలీజ్ చేస్తాం, శివన్ కాన్సెప్ట్స్ యాప్లో. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, సో మనకు మేజర్గా సిలబస్ ఓరియంటెడ్ అండి. సిలబస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆస్పిరెంట్. సిలబస్ అనేది ప్రిపరేషన్కి ఒక గేట్వే అండి, కీ లాంటిది. సో సిలబస్ చదివినప్పుడు మనకి న్యూస్ పేపర్లో ఏ టాపిక్స్ మనకు అవసరమో తెలుస్తుంది ఫస్ట్. సో తర్వాత కరెంట్ అఫైర్స్ అని ప్రిపేర్ చేసుకోవాలి. కొంతమంది ఓపిక్గా న్యూస్ పేపర్స్ నుంచి ప్రిపేర్ చేసుకుంటారు, నీట్గా రాసుకుంటారు. కొంతమంది మ్యాగజైన్స్ అవుతారు. కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపరేషన్ వితౌట్ కరెంట్ అఫైర్స్ ఈ జీరో అండి. సో ఏ వ్యక్తి అయినా కరెంట్ అఫైర్స్లో స్ట్రాంగ్గా లేదంటే అతని ప్రిపరేషన్ జీరో అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్కి అప్లికబుల్ అవుతుందండి. సో మనకి జాగ్రఫీ ఓరియంటెడ్ ఉంటాయి, హిస్టరీ కూడా ఉంటాయండి కరెంట్ అఫైర్స్. ఎలా అంటే, సో రీసెంట్గా ఈస్టర్న్ చాళుక్యకి సంబంధించి కొన్ని టెంపుల్స్ అనేవి బయటపడ్డాయి తెలంగాణలో. సో అటువంటి కూడా కరెంట్ ఓరియంటెడ్ అడుగుతారు. సో సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి జయంతి సందర్భంగా ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారండి. సో వైకం సత్యాగ్రహకు సంబంధించి మొన్న ఇన్ని ఇయర్స్ అయిందని చెప్పేసి ఇట్లా కూడా ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకోటి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి ఎగ్జామ్లో. సో ఒకటి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ ఎగ్జామినేషన్లో మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి. ఎన్ని మార్క్స్ ఉంటాయి మనకి కరెంట్ అఫైర్స్? మనకి గ్రూప్ 2 అంటే పేపర్ వైజ్ అండి. అంటే మనకి ఏపీఎస్సీలో అయితే 30 మార్క్స్ వరకు ఉంటుంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అది సిలబస్ డిఫరెంట్ ఉంటాయండి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. సో మన తెలంగాణకి సంబంధించి అయితే ఒక 15 to 20 క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉందండి పేపర్ 1లో. ఈ కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఇంటర్నేషనల్ ఉంటాయండి, అంతర్జాతీయంగా ఉంటాయి, నేషనల్ ఉంటాయి, అలానే స్టేట్కి సంబంధించి కూడా ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ ఏమడుగుతారంటే నేషనల్, ఇంటర్నేషనల్ బాగా చూసుకోవాలండి. ఎక్కువగా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. 70% కరెంట్ అఫైర్స్ అవే ఉంటాయి. ఒక 30% to 25% స్టేట్కి సంబంధించి ఉంటాయండి. అయితే వాటిలో కూడా మళ్ళీ కొన్ని టాపిక్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో 80% ఆఫ్ ది సబ్జెక్ట్ మొత్తం కూడా కరెంట్ అఫైర్సే ఉంటాయండి. మనకి ఇస్రో మిషన్స్ కావచ్చు, డిఫెన్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఉంటాయండి. అలానే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు అంటారు. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా కంట్రీస్ విజిట్ చేస్తుంటారు కదండి, వాటికి సంబంధించి చూసుకోవాలి. ఇట్లా చాలా లాజికల్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రాటజీ అండి.
ఇవన్నీ కూడా మెంటర్షిప్స్లో చెప్తూ ఉంటారు, ఎక్కువ అక్కడ ఉంటాయి, హైలైట్ చేస్తారు. ఓకే, నేను ప్రతి ఒక్కరికి అడిగే క్వశ్చన్ ఇది. మనకి రీజనింగ్, మెంటల్ మ్యాథ్స్ యా ఇలాంటివన్నీ కూడా బయట ఇక్కడ దొరకవు. వీళ్ళు మ్యాక్సిమం ఈ మెంటల్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మనకి చిన్నప్పటి నుంచి చదివేవి కాదు. వీటికి ఎలాంటి బుక్స్ బాగుంటాయి అంటారు? సో మామూలుగా గ్రూప్స్కి సంబంధించి గమనిస్తానండి మనము. సో గ్రూప్స్లో ఇచ్చే మ్యాథ్స్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారండి. ఇప్పుడు BA వాళ్ళు ఉన్నారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి మ్యాథ్స్ తెలియదండి అసలు. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి బాగా తెలుసుంటుంది. సో క్వశ్చన్స్ అనేది డిఫికల్టీ ఇవ్వరండి, చాలా కన్ఫ్యూజ్గా ఇస్తారు. సో కొంచెం థింక్ చేస్తారు. అది మ్యాథ్స్ కదండి, మ్యాథ్స్ అని కూడా ఇప్పుడు రీజనింగ్ ఉంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. సో దాన్ని మ్యాథ్స్ అని చెప్పలేమండి. అది ఒక షార్ప్నెస్, మన బ్రెయిన్ని వర్క్ చేసి బాగా ఆలోచించి దానికి ఆన్సర్ చేయడం అండి అవి. సో కాబట్టి BA వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు, బయోటెక్నాలజీ అందరు స్టూడెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తారండి అవన్నీ. సో దీనికి బెస్ట్ చాయిస్ ఏంటంటే కొన్ని బుక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకి RS అగర్వాల్ ఉంటుంది. సో ఆ బుక్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తారు. సో కొంతమంది లోకల్ చెప్పే ప్రొఫెసర్స్ ఉంటారు, సో అలా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే ప్రిపరేషన్లో దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ UPSC CSAT అని ఉంటుంది. సో దానివల్ల చాలా మంది లాక్స్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో కాబట్టి దాన్ని ప్రిపరేషన్లో బాగా తీసుకొని సో ఇన్ని డేస్ ముందు స్టార్ట్ చేయండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీడే 1 అవర్ అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మ్యాథ్స్లో ఇక్కడ వీక్గా ఉంటారు కదండి, బాగా అర్థమెటిక్ ఇవన్నీ కూడా, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అవన్నీ. సో వాళ్ళు ప్రతిరోజు ఒక 1 అవర్ ఒక టాపిక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాయండి. ఇట్స్ ప్రాక్టీస్ అండి మ్యాథ్స్ అంటే, అదంతా ప్రాక్టీసే. సో ప్రాక్టీస్ వల్లే వస్తుంది. సో అది ప్యూర్ మ్యాథ్స్ లాగా ఉండదండి, మొత్తం ఒక లాజికల్గా ఆలోచించడమే ఉంటుంది ఎక్కువగా. క్యాలెండర్స్ అని చెప్పేసి, ఇట్లా ట్రైన్స్ అని చెప్పి డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఎక్కువ వస్తుంటాయండి. అయితే ప్రతి ఎగ్జామ్లో అవన్నీ ఉంటాయండి, గ్రూప్ 1, 2 అంటిల్లో కూడా ఉంటాయి అవి. అయితే మనకి గ్రూప్ 2కి వచ్చేసరికి 4 పేపర్స్ ఉంటాయి. అవునండి. ఇందులో మనకి టఫ్ సబ్జెక్ట్ అంటే ఏదని చెప్తారు మీరు? టఫ్ సబ్జెక్ట్ అంటే అది బేస్డ్ ఆన్ ఆస్పిరెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా మేము కొన్ని పోల్స్ తీసుకున్నాము. సో దాంట్లో ఎక్కువ మంది ఎకానమీ చెప్తూ ఉంటారు. సో ఎకనామిక్ ఆర్థిక శాస్త్రం అనేది టఫ్ అని చెప్తూ ఉంటారు. సో ఎందుకు టఫ్ అవుతుందంటే ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇందులో టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కో టాపిక్ని మనం ఇండివిజువల్గా చదువుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం సపరేట్ చదువుకోవాలి, మానిటరీ పాలసీ అనేది సపరేట్ చదువుకోవాలి, ఫిజికల్ పాలసీ సపరేట్ చదువుకోవాలి, మళ్ళీ వీటంటే లింక్ చేసుకోవాలి. సో ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి మధ్య రిలేషన్ ఏంటి, సో ఇన్ఫ్లేషన్కి పావర్టీకి మధ్య రిలేషన్ ఏంటి, సో ఇన్ఫ్లేషన్కి అగ్రికల్చర్కి మధ్య రిలేషన్ ఏంటి, ఇట్లా అన్ని ఇండివిజువల్గా నేర్చుకొని అన్ని లింక్ చేసుకోవాలండి. ఈ చదువుకుంటారు అందరూ, అన్ని టాపిక్స్ చదువుతారు, ఆ ఇంటర్లింకేజ్ దగ్గర ప్రాబ్లం వస్తుందండి అందరికీ. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు, ఇట్లాంటి థింగ్స్లో ఎక్కువగా కాంప్లికేట్ అవుతూ ఉంటారు ఆస్పిరెంట్స్. సో అందువల్ల ఆ సబ్జెక్ట్ టఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి దానికి కన్ఫ్యూజన్గా ఉండే సబ్జెక్ట్ కూడా అది. అవునండి. మామూలుగా మనకి ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎవరు బెనిఫిట్ అవుతారని చెప్పేసి ఇలా ఉంటాయండి కొన్ని. తర్వాత వీటికి కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతాయండి బాగా ఎక్కువ. సో మనకి GST మీటింగ్ జరుగుతూ ఉంటాయి, GST కౌన్సిల్ సంబంధించి. నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది, ప్రతి ఇయర్ బడ్జెట్ ఉంటుంది, ఎకనామిక్ సర్వే ఉంటుంది, ఆ ఫ్యాక్ట్స్ అన్ని తీసుకోవాలి. సో మనకి ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా జరుగుతుంది వేరే కంట్రీస్తో, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, పర్సంటేజెస్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత జాగ్రఫీ కూడా కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతూ ఉంటారండి. జాగ్రఫీ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది. సో మనకి క్లైమేట్కి సంబంధించి కావచ్చు, మన యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, కంట్రీకి సంబంధించి సాయిల్స్, ఫారెస్ట్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి ఎక్కువ డిఫికల్ట్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మనకి గ్రూప్ 2కి సంబంధించి ఏపీకి తెలంగాణకి డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్నే డిఫరెంట్. అక్కడ ప్రిలిమ్స్ మైన్స్ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ సింగిల్ పేపర్తోనే ఉంటుంది మనకి. సో ఇక్కడ సిలబస్కి సంబంధించి ఎలా ఉంటుంది? ఆ స్టేట్స్కి సంబంధించి రెండు ఒకేలా ఉంటుందా సిలబస్, లేదంటే ఇందులో కూడా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సిలబస్ ఉంటుందండి, సేమ్గా ఉంటాయి, సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సిలబస్ తగ్గిస్తారండి, కొంచెం తగ్గించడం పెంచడం ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఏపీకి సంబంధించి ప్రిలిమ్స్ ఉంటుందండి గ్రూప్ 2కి. సో అది తెలంగాణలో ప్రిలిమ్స్ ఉండదు. సో ఏపీలో మెయిన్స్కి వచ్చేసి 2 పేపర్స్ అండి. మెయిన్స్కి మార్చారు మొన్న, అంతకుముందు 3 పేపర్స్ ఉండేది, ఇప్పుడు 2 పేపర్స్ తెచ్చారు. 4 సబ్జెక్ట్స్ మాత్రం తీసుకొచ్చారు, సెక్షన్ A, సెక్షన్ B అని చెప్పేసి. కానీ తెలంగాణలో 4 పేపర్స్ ఉంటాయండి. సో 4 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఉందండి, భారతదేశ చరిత్ర ఉంది. సో ఏపీలో టాపిక్స్ వేరుగా ఉంటాయి, అంటే సేమ్గా ఉంటుంది, కొన్ని టాపిక్స్ ఎగ్జామ్షన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పల్లవాసు, చోళాస్ ఇలా ఉంటాయి కదండి. సో ఇవన్నీ తెలంగాణ గ్రూప్ 1లో లేవండి, కానీ ఏబిపిఎస్సి గ్రూప్ 1లో ఇచ్చారు. ఇటువంటి వేరియేషన్స్ ఉంటాయి కొన్ని. సో కొంతమంది స్కిప్ చేయడం, కొన్ని టాపిక్స్ స్కిప్ చేస్తారు, కొన్ని టాపిక్స్ ఇలా ఉంటాయి. సో సబ్జెక్ట్స్ మాత్రం సేమ్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటాయి. సో అక్కడ కొంచెం వేరియేషన్ అనేవి మారుస్తూ ఉంటారండి. స్టేట్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఎకానమీ ఇలా కూడా ఇస్తూ ఉంటారు. అయితే మనకి మొత్తం పేపర్ దీంట్లోని ఫ్యాక్ట్స్ అనలైజేషన్ దీని మీద ఎక్కువగా మనకి పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2కు వచ్చేసరికి ఫ్యాక్ట్ చదవాలంటారా, అనలైజ్ చేయాలంటారా? సో ఇది మామూలుగా కాంపిటీషన్ తక్కువ ఉన్న రోజుల్లో అయితే ఫ్యాక్ట్స్ ఎక్కువ అడిగారండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి. సో మనకి ప్రపంచంలో లాంగెస్ట్ రివర్ ఏంటి, సో ఈ జలపాతం ఎక్కడుందని చెప్పేసి అడిగేవాళ్ళండి.
సో ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఇక్కడ చాలామంది డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో స్టేట్మెంట్స్ అనేవి క్వశ్చన్కి 3 స్టేట్మెంట్లు అడిగి కింద ఆప్షన్స్ అనేది 1 or 2, 2 or 3 ఇట్లా అడుగుతూ ఉన్నారండి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రిపరేషన్ కన్ఫ్యూజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఒక స్టేట్మెంట్ రాంగ్ పోయినా కూడా తెలియటం లేదు. సో అయితే ఇక్కడ దాన్ని బీట్ చేయాలంటే ఒకే ఒక స్ట్రాటజీ అండి, కాన్సెప్టువల్గా చదవాలి టాపిక్ అనేది. ఇంతకుముందు ఫ్యాక్ట్స్గా చదివారు, ఇక్కడ నుంచి ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్ట్ చదవాలి. సో ఒక టాపిక్ అనేది చదవాలి. ఇంతకుముందు డైరెక్ట్గా మనకి హిమాలయస్ అనుకోండి ఎగ్జాంపుల్. సో హిమాలయస్లో పలానా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, లేదా హిల్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఏ స్టేట్లో ఉంది అడిగేవాళ్ళు. ఇప్పుడు అడగట్లేదండి. సో హిమాలయస్ అనేవి సౌత్ వైపు బెండ్ అయి ఉన్నాయి, ఇండియా వైపు బెండ్ అయి ఉంటాయి, ఎందుకని చెప్పేసి స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. సో అంటే డెప్త్గా వెళ్ళాలండి, టాపిక్స్ అనేవి డెప్త్గా వెళ్ళాలి, క్లారిటీగా చదవాలి, కాన్సెప్ట్స్ చదవాలి బాగా. కాన్సెప్ట్స్ అయితే మీరు స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా బాగా బీట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్స్ వస్తున్నాయండి, స్టేట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. యూపీఎస్సీ చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయింది ఇంకా. సో అక్కడ ఓన్లీ 1, ఓన్లీ 2 అడుగుతున్నారు. సో ఇంతకుముందు ఇక్కడైతే 1, 2 అనే ఇచ్చేవాళ్ళు అనమాట. సో కాబట్టి కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఎగ్జామ్ని బీట్ చేయొచ్చు. ఎగ్జామ్ మాత్రం డిఫికల్టీ లెవెల్ పెంచారండి ఖచ్చితంగా. ఓకే, మనకి గ్రూప్ 2లో టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే? సబ్జెక్ట్స్ ఉంటాయండి, మేజర్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. మనకి ఇండియా పార్ట్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్ 2 రకాలుగా ఉంటాయండి. సో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు అండ్ స్టేట్ ఫార్మేషను, తెలంగాణ ఎకానమీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ ఇలా ఉంటాయి. ఇండియా పార్ట్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, భారతదేశ చరిత్ర. సో నెక్స్ట్ జాగ్రఫీ ఉంటుంది. సో ఇప్పుడు ఏపీలో అయితే ఓల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇక్కడ ఓల్డ్ జాగ్రఫీ అనేది ఎగ్జామ్షన్ చేస్తారు గ్రూప్ 2లో. సో అట్లా డిఫరెంట్గా ఉంటాయి, జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఇలా ఉంటాయి. అంటే మనకి ఇండియా పార్ట్ ఫస్ట్ పేపర్కి ఒక 11 తర్వాత అలా ఉండే అన్ని సబ్జెక్ట్స్ ఉండవండి. ఓకే, సో పేపర్లో సబ్జెక్ట్లో వచ్చేసి 3 సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. ఓకే, ఒక పేపర్లో 3 సబ్జెక్ట్స్ మనకి ఉంటాయి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి టోటల్? ఏపీలో అయితే 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి ఒక పేపర్లో మెయిన్స్లో గ్రూప్ 1కి. తెలంగాణలో వచ్చేసి 3 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, 3 సబ్జెక్ట్స్ అలా ఉంటాయండి. సో మనకి చాలా తక్కువ టైం, 4 పేపర్స్, మాక్సిమం ఒక 12 సబ్జెక్ట్స్ వరకు మనకి కవర్ అవుతాయి ప్రతి టోటల్ మేజర్ సబ్జెక్ట్స్. 6 months టైం కాన్సెప్ట్ వైజ్గా చదవాలి. అసలు చదివి ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు? రివైజ్ చేయడం అండి, రివిజన్స్ అండి. సో చాలామంది మర్చిపోతూ ఉంటారు ఈ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా రివిజన్ చేయాలండి. ఇందాక నేను చెప్పాను నోట్ మేకింగ్ అని చెప్పేసి. నోట్ మేకింగ్లో కొందరు అన్నీ చేస్తారు సబ్జెక్ట్స్ అన్నీ. నేను మా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, సో మీరు బుక్లో చదువుతారు, అవి అప్పటికి గుర్తుంటాయి కదా కొన్ని, అవి మాత్రం నోట్ మేకింగ్ అవసరం లేదు. ఆ టైంలో మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయ్యి ఉండి మీరు ఎక్కువ మర్చిపోతూ ఉంటారు కదా, అవి నోట్ మేకింగ్ చేసుకోండి, రివైజ్ చేయండి. ఏం లేదండి ఇక్కడ ఎటువంటి టిప్స్ ట్రిక్స్ ఉండవండి. షార్ట్ కట్ అనేది ఉండదు అసలు ప్రిపరేషన్లో. సక్సెస్కి ఖచ్చితంగా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఈ హార్డ్ వర్క్లో స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. స్మార్ట్ స్ట్రాటజీగా వెళ్ళాలి. ఈ స్మార్ట్ స్ట్రాటజీ ఎలా వస్తుందంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుందండి. సో నోట్ మేకింగ్లో మీకు ఏవి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కువ, అవన్నీ రాసుకొని డైలీ చూసుకుంటూ ఉండాలి ఒకసారి అవి. సో అలా చూసుకోవడం వల్ల గుర్తుంటాయి. అయితే గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో పాత రోజులు చెప్పాలంటే పేజ్ నెంబర్లు కూడా గుర్తుంటాయండి చాలామందికి. సో ఏ సబ్జెక్ట్లో అంతగా చదువుంటారు గ్రూప్ 2. సో ఇప్పుడు ప్రెజెంట్ కాన్సెప్ట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళని బీట్ చేయాలన్నా, బాగా చదువుకోవాలంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ పడాలండి. సో మినిమం 3 రివిజన్స్ అనేది ఒక సబ్జెక్ట్ పెడితే ఫ్యాక్ట్స్ ఇవన్నీ బాగా గుర్తుంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా బాగా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మనం డైనమిక్గా ఉండాలండి. ఒక క్యాండిడేట్ డైనమిక్గా ఉండాలంటే అర్థం ఏంటంటే తను ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు, థింగ్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాడు. ఇలా అప్డేట్ అయ్యే కొద్దీ ప్రిపరేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా సబ్జెక్ట్స్లో అడుగుతున్నారండి ఇప్పుడు ఎక్కువ. సైన్స్ అండ్ టెక్ అని చెప్పాను కదండి, అది ఎక్కువ 70% కరెంట్ అఫైర్సే ఉంటాయి. ఐఆర్ అని చెప్పేసి ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి, అది 100% కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. ఇటువంటి ఎక్కువ కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. కరెంట్ అఫైర్స్ మినిమం 3 times రివైజ్ చేయాలి, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ వస్తుంది. సో ఇలా రివిజన్స్ అండి మోస్ట్లీ. అంటే ప్రతి మంత్ మీరు మ్యాగజైన్ రిలీజ్ చేస్తామండి. ప్రతి మంత్ మ్యాగజైన్ ఇస్తాము. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా బాగా వస్తాయండి. లాస్ట్ రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా 15 క్వశ్చన్స్ పైగా వచ్చాయండి. అంతకుముందు 3 times జరిగింది గ్రూప్ ప్రిలిమ్స్, 3 times కూడా 15 క్వశ్చన్స్ పైగా వస్తాయండి. ఎందుకంటే మేము చేసే కరెంట్ అఫైర్స్ అనేది డిఫరెంట్ న్యూస్ పేపర్స్ తీసుకుంటాం. నేషనల్లో హిందూ తీసుకుంటాము, ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకుంటాము. స్టేట్లో వచ్చేసి ఈనాడు పేపర్ తీసుకుంటాము, నమస్తే తెలంగాణ ఈ పేపర్స్ అన్నీ చూసి ఎస్పెషల్లీ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన కరెంట్ అఫైర్సే ఇస్తామండి. అంటే యూపీఎస్సీ అవన్నీ కాకుండా స్టేట్కి సంబంధించిన పరీక్షల కోసమే చేస్తాము. అందులో మేజర్ ఈవెంట్స్ బాగా ఫోకస్ చేస్తాము. కరెంట్ అఫైర్స్ని మేము 3 typesగా డివైడ్ చేసుకుంటామండి. ఒకటి వచ్చేసి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ హై ప్రయారిటీ టాపిక్స్ అని చెప్తాను నేను. అందులో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి మంత్ రిపీట్ అవుతూ ఉంటాయండి. ఏదో కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది. అది వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కావచ్చు, ప్రెసిడెంట్కి సంబంధించింది, ఏదైనా లేక్కి సంబంధించి ఇలా వాటి మీద బాగా ఎక్కువ టాపిక్స్ అవి ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఉంటుందండి. అవి ఎప్పుడో 6 months ఒకసారి వస్తూ ఉంటాయి, 3 months 6 months ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. అవి నేషనల్ పార్క్స్ ఇలా ఎక్కువ ఉంటాయి. థర్డ్ ప్రియారిటీ అనేవి ఇయర్లో ఒకసారి జరుగుతుంటాయండి ఈవెంట్స్ అనేవి. ఏదైనా అస్ట్రాయిడ్ అనేది దగ్గర రీసెంట్గా వచ్చింది కదండి, అట్లా ఈవెంట్స్ ఉంటాయి, అలా తీసుకుంటాము. ఈ 3 కేటగిరీలో 2 categories మాత్రం స్టేట్లో ఎక్కువ అడుగుతారండి. ఓకే, ఆ కేటగిరీస్ మాత్రమే మేము మెంటర్షిప్లో స్టూడెంట్స్ని బాగా ట్రైన్ చేస్తాం. ఇలా స్మార్ట్గా తీసుకెళ్తామండి స్టూడెంట్స్ని.
ఓకే. ఇప్పుడు మనం పేపర్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంట్రెస్ట్‌గా దాని మీద చదువు. కొంతమందికి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేక ఆ సబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా పక్కన పెడతారు. ఇలాంటి యాస్పిరెంట్స్‌కి మీరు సబ్జెక్ట్‌కి సంబంధించి అంటే వాళ్ళకి ఇప్పుడు ఏ పేపర్స్, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటే ఈజీగా టెస్ట్‌ని క్రాక్ చేయొచ్చు అని చెప్తారు? అలా పక్కన పెట్టకూడదండి సబ్జెక్ట్స్ అనేది. అలా పక్కన పెట్టేస్తారంటే వాళ్ళు కూడా టీజీపీఎస్సీ పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే ఈ పేపర్స్‌లో 2, 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఏపీలో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలంగాణ 3 సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. సో, ఇప్పుడు 3 సబ్జెక్ట్స్‌లో ఏది పక్కన పెట్టేసినా 50 మార్క్స్ కోల్పోతారు. ఓకే. ఔట్ ఆఫ్ ది రేస్. సో, 50 మార్క్స్ పోయాయి. 150లో 50 మార్క్స్ పోయాయంటే ఔట్ ఆఫ్ ది రేస్. కాబట్టి ఎగ్జామ్‌లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదవాలి. కాకపోతే ఇక్కడ మీరు చెప్పినట్టుగా కొన్ని ఏరియాస్ ఉంటాయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పేసి ఉంటాయి. యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఎక్కువగా ఫేమస్ అయింది ఈ టాపిక్స్ వల్లేనండి. హై ప్రయారిటీ టాపిక్స్ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చాం మేము. ఈ హై ప్రయారిటీ టాపిక్స్ మేము ఏం చేస్తామంటే యూపీఎస్సీ పేపర్స్, చుట్టుపక్కల జరిగిన స్టేట్ పిఎస్సీ పేపర్స్, తెలంగాణ డివైడ్ కాకముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పేపర్స్ కూడా అన్నీ తీసి మేము మొత్తం అనాలిసిస్ చేసామండి. కొన్ని టాపిక్స్ అనేవి పిక్ చేసాం, ఎక్కువ రిపీట్ అవుతున్నవి. సో ఇప్పుడు బుద్ధిజం అనేది ఉందండి. సో బుద్ధిజానికి సంబంధించి ఎగ్జామ్లో ఎక్కువగా ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎక్కువ రిపీట్ అయిన ప్రశ్నలు ఏమున్నాయి అవన్నీ పిక్ చేస్తామండి. ఆ టాపిక్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మేము మెంటర్షిప్లో ఇస్తామండి. అవి మన టీజీపీఎస్సీ గ్రూప్లో చాలా హెల్ప్ అయ్యండి. ఎస్పెషల్లీ మెంటర్షిప్ కాకుండా ఓన్లీ ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది క్లియర్ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు నాకు మెయిన్స్ మెంటర్షిప్లో ఉన్నారండి. సో ఇట్లా మేము అనాలిసిస్ తీసాము అవన్నీ కూడా. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఆ టాపిక్స్ ఇస్తారండి, కోర్ సబ్జెక్ట్స్ అంటే కోర్ టాపిక్స్ అని ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్, ఇవి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి చదవాలి, అన్ని సబ్జెక్ట్స్ మొత్తం చదవాలండి. కాకపోతే ఈ టాపిక్స్ అనేది ఎగ్జామ్కి లాస్ట్ 10 డేస్ 15 డేస్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువ రిపీట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినర్ ఆ టాపిక్ వెళ్ళినప్పుడు ఫస్ట్ అతనికి ఆలోచన అదే ఉంటుందండి, ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి ఉంటుంది. అటువంటి టాపిక్స్ ఎక్కువ మేము రెఫర్ చేస్తాం. సో దానివల్ల కొంచెం టైం అనేది సేవ్ అవుతుందండి. అలా ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్స్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేయకూడదు. అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. కాకపోతే ఇంపార్టెంట్ ఏరియాస్ని హైలైట్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే అందరూ స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్లో మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. సో అందరూ వీక్గా ఉన్న ఏరియాస్లో మనం 1% స్ట్రాంగ్గా ఉన్నా కూడా టాప్లోకి వెళ్ళిపోతాం. సో అదే కాన్సెప్ట్ మెయింటైన్ చేయాలండి బాగా. ఓకే. థ్యాంక్ యూ శివన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.